ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు కూడా ఆశ్వేజ మాసం ఉంటుంది. తర్వాత భాద్రపద కార్తీక మాసం మొదలవుతుంది. ఈ అక్టోబర్ 1-2 తారీఖుల్లో మనకి దేవి నవరాత్రుల్లో చివరి రోజులు 2 ఉంటాయి. అమ్మవారు మహిషాసురమర్దిని అవతారం, రాజరాజేశ్వరి అవతారం అక్టోబర్ నెలలో ఉంటాయి. అక్టోబర్ నెలలో తర్వాత వచ్చే పండుగ దీపావళి అమావాస్య. అది ఎప్పుడు వచ్చిందంటే 19వ తారీఖున అక్టోబర్ 19వ తారీఖున ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి, 20వ తారీఖు దీపావళి పండుగ. ఇది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా మంచి పండుగ. చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి పండుగలు. ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషంలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. మన గ్రహ సంచారం మేషరాశిలో అక్టోబర్ 1వ తారీఖుకి ఎట్లా ఉంది అంటే, గురువు ఏమో మిథునంలో ఉన్నారు, తర్వాత శుక్రుడు కేతువు సింహంలో ఉన్నారు, రవి బుధుడు కన్యలో ఉన్నారు, కుజుడేమో తులలో ఉన్నారు, రాహువేమో కుంభంలో ఉన్నారు, శని ఏమో మీనంలో ఉన్నారు. అయితే ఈ గ్రహ సంచారం ఎట్లా మారుతుంది అంటే, అక్టోబరు 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులకు మారుతాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు మారుతాడు. అలాగే రవి అక్టోబర్ 18వ తారీఖున కన్య నుంచి తొలగి మారుతారు. ఇక ఈ రాశి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం ఎలా ఉంది అని అంటే, కొద్దిగా చాలా బాగానే ఉందని చెప్పవచ్చు. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అంతా మేషరాశి వారికి బాగుంది. అయితే వీళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అట్లాగే కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి. ఈ పరిచయాల వల్ల వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అన్నమాట. కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. పరస్పరం సహకరించుకుంటూ ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా చాలా సహజంగా సంతోషంగా ఉంటారన్నమాట. వీరికి ఈ మాసంలో ధనలాభం బాగా ఉంది. ప్లస్ ఆలయ దర్శనం అంటే వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తారు. అట్లాగే వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. ఏ వృత్తి చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారం అంటారా, ఇంకా ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా కూడా చాలా బాగా ఉంటుంది. అన్ని వ్యాపారాల వాళ్ళకి కూడా ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంది కనుక వీరు వ్యాపారంలో ఎటువంటి చింత లేకుండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా వీరికి ఇప్పుడు బాగుంది అన్నమాట. చాలా అభివృద్ధి ఉంది వృత్తి వ్యాపారాల్లో. అట్లాగే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది ఈ మాసం అంతాను. వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే కొంచెం కష్టపడి అధికారులు మన్ననలు పొందే అవకాశం కూడా ఉంది కనుక వీళ్ళు కష్టపడినట్లయితే అధికారులు మెప్పు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం కదా. అలాగే వీళ్ళకి స్నేహితుల వల్ల కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అకాల భోజనం, టైంకి భోజనం చేయకపోవడం మూలంగా కొంచెం అనారోగ్య సూచనలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల వీళ్ళు కొంచెం అనారోగ్యం రాకుండా టైంకి జాగ్రత్తగా భోజనం చేసి ఆరోగ్యం రక్షించుకోవాలి. ఇంకా ఆలయాలు దర్శనం చేస్తారు. అన్ని సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాసంలో వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. వీళ్ళు ఇక ఏం చేయాలంటే
తృతీయంలో గురువు ఉన్నాడు కనుక వీరికి అన్నదమ్ములు వాళ్ళ తనకంటే చిన్నవాళ్ళ గురించి కొంచెం ఆలోచించడం అవసరం. ఎందుకంటే తృతీయం అనేటటువంటిది వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళ గురించి చెప్తుంది కనుక. ఇక వ్యయంలో శని ఉన్నాడు. ఆ శని వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా శివాభిషేకం చేసుకోవడము, ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయడము చాలా మంచిది. ఈ విధంగా అలాగే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఇది ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఫలితాలు. అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు. మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది. మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు, బంగారం కూడా కొంటారు. బంధుత్వాలు పెరుగుతాయి. మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి. అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. ఇంకా యజ్ఞాలు, యాగాలు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీకు వస్తాయి. కడుపు నొప్పి, లేదంటే అజీర్ణము, లేదంటే గ్యాస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము, లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది. అందువల్ల మీరు ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం. మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు, విలాసంగా గడుపుతారు. ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది. కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి అక్టోబర్ 1-2 తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మహిషాసుర మర్దిని అవతారం, రాజరాజేశ్వరి అవతారం కనుక ఈ 2 అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము, మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది. అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అమ్మని నమ్మితే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము, ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము, లేదా దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము, లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు. మనం అందరూ కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన